రైట్. నా నా తండ్రి 2014 చనిపోయినాడు. మా అమ్మ బతికి ఉంది. మా అమ్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి ఆశలకు కానీ నేను బెండ్ కాకుండా ఈ దీక్ష ఎందుకు విరమించిన అంటే, నెక్స్ట్ మినిట్ నుంచి ఇప్పుడు నేను ఉద్యమం బయటకు వచ్చి చేయడానికి, నిరుద్యోగ ఉద్యమం ఏదైతే ఉందో మనం ఏదైతే చేస్తున్నామో ఇది బయటకు వచ్చి ఇంకా శక్తులు కూడగట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చే, ఖచ్చితంగా మనం ఏమైతే డిమాండ్ పెడుతున్నామో ఆ డిమాండ్లన్నీ యాక్సెప్ట్ చేసే స్థాయికి మనం తీసుకురావడం కోసం 9 రోజులుగా నేను చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష విరమించి ఇప్పుడు తినకుండా చేసిన, ఇప్పుడు తింటూ చేస్తా. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఇప్పుడు నేను ఫస్ట్ అశోక్ నగర్కి వస్తా. అక్కడ ఉన్న నిరుద్యోగ మిత్రులందరితో మాట్లాడి అక్కడి నుంచి ఒక 20 మందో 30 మందో ఒక టీం అయ్యి అక్కడి నుంచి మనము మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ మనం కృతజ్ఞత తెలుపుకుంటూ వాళ్ళ మద్దతు మనకు ఉండాలి అని చెప్పేసి మద్దతు తీసుకుంటూ త్వరలోనే దీని మీద మనం ఒక 10 మిలియన్స్ 10 లక్షల మంది నిరుద్యోగులతో ఒక 10 లక్షల నిరుద్యోగుల మంది మనం ఒక మార్చ్ పెడదాం. నిరుద్యోగుల మార్చ్ అంటామా, ఈ మిగతా పార్టీలు కూడా వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నన్ను ఏమన్నారంటే, నువ్వు విరమించు, బయటికి రా, మనం అందరం కలిసి కొట్లాడదామన్నారు. నేను విరమించిన, చేయగలిగిన పోరాటం నేను చేసిన, చేయగలిగిన ప్రయత్నం నేను చేసిన, తీసుకురావాల్సిన ఒత్తిడి నేను తీసుకొచ్చిన. నా లివర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది మీరు తెలుసుకోండి. లోపల నా కిడ్నీలు, నా సెరటిన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. యూ కెన్ టేక్ రిపోర్ట్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ అఫీషియల్గా తీసుకోవచ్చు. నా యంగ్ ఏజ్ కాబట్టి నా వాయిస్ ఇట్లా వస్తుంది. అది ఏ టైంలో కూడా ఒక లిమిటే ఉంటుంది, దాటిన తర్వాత హెల్త్ సపోర్ట్ చేయదు. కాబట్టి నేను ఎందుకు ఆపినా అంటే, ఈ డిమాండ్లలో ఏవి కూడా కాంప్రమైజ్ లేవు. నేను గాంధీ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నా డిమాండ్లు 30,000 ఉద్యోగాలు, బయటకు వచ్చిన ఇప్పుడు 50,000 ఉద్యోగాలు నా డిమాండ్లు. నేను ఇప్పుడు దీని మీద నాకు ఏ ఆకలి అయితే అడ్డురాదుగా పోరాటం చేయడానికి. దీనికి కార్యాచరణ మనం మిలియన్ మార్చ్ అనుకుంటామా, లేదంటే మనము ఐక్య పోరాటంలో భాగంగా ఏం తీసుకుంటామా, ఏం చేస్తామా అనేది అది మనం అందరితో చర్చించిన తర్వాత మనం ఒక టీమ్గా ఫామ్ అయ్యి అది తర్వాత ఒక కార్యాచరణని ప్రకటిస్తాం. కాబట్టి 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేను కనీసంగా ప్రభుత్వం వచ్చి ఒక 2 ముచ్చట్లు కూడా నాకు సరైనటువంటి మాటలు చెప్పలే. పైగా ఇంకో విషయం ఏంటంటే, ఆ పేపర్లలో ఇంకా మీడియాలో బయట ఏమంటున్నారంటే, ₹1 కోటి నాకు, ఒక గ్రూప్ 1 ఉద్యోగం. మరి అవి నిజమే అయితే నా పక్కన ఎవరో మినిస్టరో ఎవరైనా ఉండాలి కదా, వాళ్ళ ప్రతినిధి ఎవరైనా. 6 మంది ఎమ్మెల్యేలు 6 మంది ప్రతినిధులు నన్ను వచ్చి కలిసినారు నిన్న. అది రాసినారు పేపర్లో. ఏం చూసినంటే V6 పేపర్లో 6 మంది ప్రతినిధులు వచ్చి నన్ను కలిసినారని రాసినారు. గాంధీ హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా, తీయండి. బద్నాం చేయడానికి 9 రోజులు నరకయాత్ర చూసిన నేను. నా రక్తం ఒక్కొక్క రక్త బొట్టుతో నేను ఒక యుద్ధం చేసిన. నా బాడీలో ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఎక్కడ పెట్టినా కూడా రక్తం లోపల వెళ్ళట్లే, మన గ్లూకోజులు వెళ్ళట్లేదు. ఇవో ఎన్ని మొత్తం అయ్యే, ఇవన్నీ ఉబ్బినాయి ఇక్కడ ఇవో ఇవన్నీ, ఇదంతా బ్లడ్ క్లాటింగ్ ఇవో ఇక్కడ. కాబట్టి ఇంత చేసిన తర్వాత వాళ్ళు బలమూరి వెంకట్ వచ్చినారు. బలమూరి వెంకట్ గారు వస్తే ఆయన వేరే వాళ్ళని కాంప్రమైజ్ చేస్తా, లేదంటే వేరే వాళ్ళని కన్విన్స్ చేసేటట్టు ప్రయత్నం చేసినాడు. నేనేమన్నా అంటే ఒకటే చెప్పిన, నువ్వు ఏమైనా మాట్లాడు, బట్ స్పీక్ విత్ అ జియో. నేను 10 డిమాండ్లు పెట్టినా, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది అఫీషియల్గా మాట్లాడు. నువ్వు నా చెవిలో ఊదడానికి, నేను నీ చెవిలో ఊదడానికి ఇదేం బావబామడితో సంసారం కాదు. ఇది నిరుద్యోగ సమస్య. అందరు రాజకీయం చేసినారు. దీని మీద రాజకీయం చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను మొదలుపెట్టినాను. నేను ఎలాంటి ప్రలోభాలకు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది బెండ్ అయింది కాదు. దీనిని ఉద్యమం తీవ్రతరం చేయడానికే నేను విరమించిన. ఇప్పుడు అశోక్ నగర్కి వెళ్తా, మాట్లాడతా. అక్కడి నుంచి ఈరోజే పార్టీ నాయకులను కలుస్తా. ఎంతమందిని కలవగలిగే అవకాశం ఉంటే అంతమందిని కలిసి మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళ మద్దతు మాకు ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళని కోరుకుంటూ, రేపా ఎల్లుండా అనేది వితిన్ షార్ట్ టైంలో ఒక కార్యాచరణ మా మిత్రులందరితో కలిసి ఒక కార్యాచరణ ప్రకటిస్తాం.
రైతులతో ఎడ్ల బండి మీద ర్యాలీలు కూడా తీపిస్తాం. దీనిని విడిచిపెట్టేది లేదు. ఇక నేను బయటకు వచ్చి ఉద్యమం నిరుద్యోగులము బయట వచ్చి ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుందో చూపిద్దాం. డెమోక్రటిక్గా పర్మిషన్ తీసుకొని ఎవరు నష్టపోకుండా మన దమ్మేందో చూపిద్దాం. ఎందుకు విడిచిపెట్టాలమ్మా? 50,000 కోట్లు నువ్వు మూసి మీద పెట్టినప్పుడు ఇదే 50,000 కోట్లు ఉద్యోగాల మీద పెట్టు. 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు అట్లా ఆగిపోయినారు. వాళ్ళు పెళ్ళిళ్ళు లేకుండా ఇంకోటి లేకుండా అట్లా ఆగిపోయినారు. వాళ్ళకి ఎవరు వాళ్ళ జీవితాన్ని భరోసా ఏది? అరే మాకు రైతు బంధుతో మాకెందుకు, జాబ్ క్యాలెండర్తో మాకెందుకు, మాకు ఆ పింఛన్లతో మాకెందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ చేసిందా వీళ్ళు? అలాంటిది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము పక్కన పెట్టి ఎందుకు పెట్టినామంటే ఉద్యోగాలు లేవు కాబట్టి, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి. వేరే వాళ్ళకు వేరే ఆలోచనలు ఉన్నాయి, నాకు ఆ ఆలోచన లేదు. నేను మీతోనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా. మనమందరం కలిసే రేపు మీరు అందరూ అశోక్ నగర్కి రండి. అశోక్ నగర్ మన సిటీ సెంటర్ లైబ్రరీలో మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం, కార్యాచరణ ప్రకటించుకుందాం. అది మీకు ముందు పోదామంటే. బట్ నేను మీకోసం ఫైట్ చేయడానికి నా ప్రాణాన్ని కూడా పక్కన పెట్టి నేను అదే కాన్స్టాంట్గా అది ఆ ఆలోచన ఉంది కాబట్టి, ఆ సిన్సియరిటీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు అక్కడ వస్తున్నా డైరెక్ట్. 9 రోజులుగా నేను నరకయాతన చూస్తుంటే ప్రభుత్వం వచ్చి మాట్లాడకుండా, డిమాండ్లు కనీసం వినకుండా, ఒక పరిష్కారం దిశగా అడుగు లేకుండా నన్ను బదనాం చేయడానికి వస్తే ఇది ప్రజాప్రభుత్వం అంటారా అండి? ఇంత బలుపా? వీళ్ళ బలుపుని ఇప్పుడు మనం ఏ విధంగా కింద కూర్చోబెడతామో ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు బల్మూర్ వెంకట్ గారు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు, నేను మేమన్నీ 6 సంవత్సరాలుగా మేము జీవో నెంబర్ 46 లేదంటే ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం, 2 లక్షల ఉద్యోగాల మీద మేము కట్టుబడి ఉన్నాం, ఇవి అవి అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు నేను ఒకటే చెప్పిన, నువ్వు ఏమైనా చెప్పు, నేను 10 డిమాండ్లు పెట్టినా. ఆ 10 డిమాండ్ల మీద నీ ప్రభుత్వం నిన్ను పంపించింది అన్నారు కదా, ప్రభుత్వమే నిన్ను పంపించినప్పుడు ఆ ప్రభుత్వంతోనే నువ్వు జీవో రిలీజ్ చేపి, నువ్వు జీవో రిలీజ్ చేసినప్పుడు ఇంక నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు జీవో రిలీజ్ చేయి, నేను బయటకు వస్తా. ఓపిక ఉంటే చేస్తా, లేదంటే చేస్తా. ఇప్పుడు ఇంకో ఎలిగేషన్ వస్తున్నాయంట, నేను ఏదో పైసలు తీసుకున్నాను, లేదంటే నాకేదో జాబ్ ఆఫరు, మళ్ళీ నిన్న నైటు మనీ ఇస్తా అని, మళ్ళీ పేపర్లో కూడా నిన్న నైట్ 6 మెంబర్స్ నిన్న నైటు ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ వచ్చినారు. ఒక ఎస్టీ క్యాండిడేట్గా. అంటే మనకు ఏమైనా అయితే వాళ్ళు కమిషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని అడిగి, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి వాళ్ళని అడిగినప్పుడు ఆ రిపోర్ట్స్ అనేది సీరియస్గా ఉన్నాయి, పిల్లోడి మీద ఏమైనా అయితే మీరు ప్రభుత్వం మొత్తం బాధ్యత వహిస్తారని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడి నీ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి తెలుసుకొని పోయినారు. నాకు ఒక సైడు నేను ఇంత చేసుకుంటూ నేను నష్టపోతూ ఉంటుంటే నేను చచ్చిపోతా. ఇప్పటివరకు ఏమైనా 9 రోజులు నేను ఆమరణ నిరాదీక్ష చేయబట్టి, 9 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన కేసీఆర్ గారికి రాష్ట్రమే వచ్చింది, కానీ మనకు ఒక ఉద్యోగం, ఒక పోస్ట్ పెరగలే. అంటే ఈ ప్రభుత్వానికి ఎంత బలుపు ఉందో మీరు అర్థం చేసుకోరు. ఎవరిచ్చినారు మీకు ఈ బలుపు? 64 మంది ఎమ్మెల్యేలు, మీ 24 మంది ఎమ్మెల్యేలు ముఖం తెలియదు మీకు. మీరు నిలబడి మీరు ఉంటారు. మీ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? మనిషికి 2,000, 3,000, 1,000, 34 లక్షల మంది నిరుద్యోగులు, మనిషికి 1000 కలెక్షన్ చేస్తే 340 కోట్లు. మనిషికి 200 రూపాయలు, మనిషికి 2,000 కలెక్షన్ చేస్తే 740 కోట్లు. ఈ ఎమ్మెల్యేలు కొనలేమా మేము? 20 మంది ఎమ్మెల్యేలు చాలు మేము కొనడానికి. ఓని అట్లా కొంట అన్న పార్టీకి మేము మద్దతు ఇద్దాం. మాకు కావాల్సింది ఏ ప్రభుత్వం అయినా రాగానే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆన్ ది స్పాట్. ఫస్ట్ ప్రభుత్వం రాగానే ఎవరైతే అఫీషియల్గా ఫస్ట్ సంతకం 50,000 ఉద్యోగాల మీద చేస్తుందో ఆ ప్రభుత్వం, అది ఏ పార్టీ అయినా మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు అశోక్ నగర్కి వెళ్తా, వాళ్ళతో మాట్లాడతాం. మాట్లాడితే సెట్ అవుతుంది అని చెప్పేసి నేను చిన్నపిల్లని కాదు, కానీ అక్కడ పోయి వాళ్ళు నాకు మద్దతు ఇచ్చినప్పుడు అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాం. అక్కడ నుంచి ఒక టీం ఫామ్ అవుతాం. ఆ టీంతో ఎవరైతే మద్దతు ఇచ్చినారో వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళ మద్దతు కోరుతూ ఏం చేద్దామనేది ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచన మీద నెక్స్ట్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ దీక్ష చేస్తేనే పట్టించుకుని ప్రభుత్వం తర్వాత మీ కార్యాచరణ ఎట్లా పట్టించుకుంటుంది, ఏ రకంగా మీరు నమ్ముతున్నారు అసలు ప్రభుత్వం? రైట్ సార్, 1000 మందితో చేస్తే ఒక ఒత్తిడి, 10 లక్షల మందితో చేస్తే ఒక ఒత్తిడి,
20 లక్షల మందితో చేస్తే ఇంకో ఒత్తిడి. మేము 10,000 మందికి తలవకపోతే 10 లక్షలతో చేస్తాం. మొన్న ఇంద్రపార్క్ దగ్గర 2,000 మంది చేసినారు. నేను దానికో ఒక 4,000 మందికి తీసుకొచ్చిన. రేపు నేను దాని 4 లక్షల మంది తీసుకుపోతా. మీరు దీక్ష విరమింపజేయడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు కాంగ్రెస్ లీడర్లు బెదిరించారని ఒకటి కూడా ఆరోపణ ఉంది. వాళ్ళేమైనా బెదిరించారా లేకపోతే మీకు మీరే? ఇప్పుడు నేను 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కదా, వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు కదా. ఇప్పుడు పాము కరిస్తే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. పాము కరిస్తే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. ఇప్పుడు కారణం ఒకటే, బయట వచ్చి నేను చచ్చిపోతే ఎవరికేం ఫరక్ పడదండి. 9 రోజులకు ప్రభుత్వానికి చలనమే ఉంటే వచ్చి మాట్లాడుతుంది. అది చేయలేనప్పుడు నేను బయటకు రావాలిగా. నేను ప్రాణం విడిచిపెట్టుకోవడం కాదు కదా ఇప్పుడు చాకచత్యం. తెలివి ఉన్నాడు అది కాదు కదా. బయటకు వచ్చి పోరాటం చేస్తాం. మాది ఇప్పుడు నువ్వు విరమించు బ్రదర్, నువ్వు విరమిస్తే మనం అందరం కలిసి పోరాటం చేద్దామన్నారు. మీరు అన్నదానికి నేను ఇప్పుడు అందరినీ నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేసిన. 9 రోజులు చేసిన, అందరినీ కలుస్తా, మద్దతు కూడా కడతాం. కట్టిన తర్వాత అందరితో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుకుంటాం. అందరం కలిసి ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకుంటాం, చేస్తాం. ఒకరు చేయకపోతే నిరుద్యోగులను కలిసి ఒక 10 లక్షల మందితో మేము ఒక కార్యాచరణ పెట్టుకుంటాం. అన్ని పార్టీలు ఉన్నాయి నా వెనకాల, తెలంగాణ మొత్తం ఉంది నా వెనకాల. సీతక్క ఫోన్ చేసిందంట కదా, ఏం మాట్లాడింది? సీతక్క ఫోన్ చేసి మాట్లాడడానికి ఖచ్చితంగా వాస్తవమే. ఫోన్ చేసి మాట్లాడితే ఇప్పుడు ఆమె 1, 2 డిమాండ్ ఓకే అవుతుంది. దాన్ని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోవాలా? ఎందుకు ఒప్పుకుంటాం? పోనీ ఆమె ఒక జీవోతో వస్తుందా? మేము చూస్తామమ్మా, పరిశీలిస్తామమ్మా అంటారు. చూడడానికి పరిశీలించడానికి నేను 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయాలండి? నా ప్రాణాన్ని రక్త మాంసాన్ని మొత్తం కరిగించుకొని నిప్పు రవ్వల మీద కూర్చొని ఒక యజ్ఞం ఎందుకు చేయాలి? నేను చూస్తాం, చేస్తాం, పరిశీలిస్తామని చెప్పేసి ఆ మాటలు వినడానికా నేను వాళ్ళని కలవడానికి? నేను ప్రభుత్వంతో మాట్లాడడానికి ఏం లేదు. ప్రభుత్వం మాతో మాట్లాడడానికి ఏం లేదు, మేము ప్రభుత్వం మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా జియోతో మాట్లాడాలి, నేను ఏం వినాలన్నా జియోతోనే వినాలి. అసలు సీతక్క ఏం చెప్పారు అంటే 2 డిమాండ్స్ అన్నారు కదా, 2 డిమాండ్స్ కాదమ్మా నేను చెప్పేది. 2 డిమాండ్స్ కాదు. వాళ్ళు చెప్తా అంటారు, పరిశీలిస్తామంటారు. మీరు పరిశీలించడానికి, నేను ఇన్ని రోజులు చేసింది పరిశీలించడానికి కాదు. మీరే అనుకుంటారు ఇప్పుడు ఆమె వచ్చి మనం తాగిపిచ్చి ఏదైనా చేపించి మనం తీసుకుపోయిన తర్వాత రేపు నేను 10 డిమాండ్లు పెడతా, వాళ్ళు ఒకటే యాక్సెప్ట్ చేస్తారు. మీద 9 డిమాండ్ గురించి మీరు అందరూ అడగరా? ఒక డిమాండ్ గురించి నేను ఫైట్ చేసిన, ఇది ఒక డిమాండ్ గురించి అన్నింటినీ లైబ్రరీలో కదిలినారా? ఒక డిమాండ్ గురించి ఎంతమంది సపోర్ట్ చేసినారా? నేను వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. పోరాటం చేస్తూ నేను చేయగలిగేది చేద్దాం. అందుకోసమే నేను నా అంతటా నేను తీసుకున్న ఆమరణ నిరాహార దీక్ష. అందరి పార్టీలకు ఎవరైతే మద్దతు ఇచ్చినారో వాళ్ళందరికీ నేను రెస్పెక్ట్ ఇవ్వడానికే నా అంతటా నేను తీసుకొని, నేను ఎవరి మరి ఇప్పుడు అట్లా నిజమే. అదే ఇప్పుడు సీతక్క గారు ఏదో ఇంకోరు ఏదైనా అనుకుంటే వాళ్ళు వచ్చి నాతో విరమించాలి కదా. పోనీ విరమించిన తర్వాత, ఇప్పుడు నేను విరమించిన తర్వాత నేను ప్రభుత్వం సైలెంట్గా ఉంటే మీరు అనుకున్నది నిజమే. ఇప్పుడు నేను విరమించిన అనుకోండి, విరమించిన తర్వాత నేను ఏం మాట్లాడకపోతే ప్రభుత్వం ఈయనకి ఏదో ఇచ్చింది, ఈయన ఏదో చేసుకున్నాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేను కార్యాచరణ ప్రకటిస్తున్నా కదా. నా కార్యాచరణ అశోక్ నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మా కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మేము బలంగా ఉండాలి, మా టీం వర్క్ బలంగా ఉండాలి. ఎవరు వచ్చినా సార్ నేను నిజమే మాట్లాడదాం. 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేసిందా పక్కన పెడదాం. నీళ్ళు వచ్చినాయి, వాస్తవం కాదా? రోడ్లు వచ్చినాయి, వాస్తవం కాదా? కరెంట్ వచ్చింది, వాస్తవం కాదా? అందుకోసమే నేను రైట్, అది రాలేదు కాబట్టి 2 సంవత్సరాలుగా కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అని ఉద్యమం లేపిందే నేను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ తిరిగిందే నేను. 70 నియోజకవర్గాల గ్రూప్లో తిరిగిందే నేను. నా యూట్యూబ్లో నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, చూసుకోరి. నేను ఒకటే సార్, మనం ఏ విషయాలైనా ఏమైనా చేసుకోవచ్చు. నిరుద్యోగుల ఎమోషన్స్తో ఇన్ని సంవత్సరాలుగా ఆడుకున్నది చాలు. ఇక మీదట ఈ ఎమోషన్ మీద మాట్లాడి రాజకీయం చేసే పరిస్థితులు ఉండొద్దు.
దీని మీద నేను చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నాను. అది భగవంతుని శక్తి. అది ఎంతవరకు పోతుంది అనేది భగవంతుని చేతిలో ఉంది. నేను ఇది నాతో అయింది కాదు. ఎక్కడో అరే దీనికి ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాలన్న ఒక ఆలోచన అనేది భగవంతుని శక్తితో నేను ముందుకు పోయినా కాబట్టి ఇది ఒక ఇంతవరకు నేను ప్రయాణం చేయగలిగిన. రేపు కూడా నేను ప్రయత్నం చేస్తా. భగవంతుని శక్తి అది. ఓకేనా, ఫైనల్గా మీ కార్యాచరణ ఏంది నెక్స్ట్? ఇప్పుడు మేము అశోక్ నగర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో పోయి చర్చించుకొని అక్కడి నుంచి మేము ఫస్ట్ మా మిత్రులందరితో కలిసి మాట్లాడిన తర్వాత మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలిపిన తర్వాత అదే ప్రాసెస్లో వాళ్ళ యొక్క మద్దతు మాకు కావాలని చెప్పేసి అందరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, దేర్ ఐడియాలజీస్, క్యాస్ట్ సంఘాలు, కుల సంఘాలు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, లేదంటే మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, తెలంగాణలో ఉన్న సమాజం మొత్తం మా కోసం పనిచేయాలి. మీకోసం మేము ఈ నిరుద్యోగులు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినారు, బలిదానాలు అయినారు. ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం రైతు మా గురించి ఆలోచన చేయాలి, ఇండస్ట్రియలిస్ట్ మా గురించి ఆలోచన చేయాలి, ఒక విద్యావంతుడు మా గురించి నిరుద్యోగుల గురించి ఆలోచన చేయాలి, జాబ్ చేసే అతను మా వీళ్ళ గురించి ఆలోచన చేయాలి. అందరి ఆలోచన ఒకే ఒక అంశం, నిరుద్యోగ అంశం. 30,000 ఉద్యోగాలు కాదు, 50,000 ఉద్యోగాలు. ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి మేము పోరాటం చేయడానికి బయటకు వచ్చిన. నేను ప్రభుత్వంతో కాంప్రమైజ్ అవ్వడానికి కాదు.